కమలాపురం అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి జనార్దన్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పడం సిగ్గుచేటని కమలాపురం మాజీ ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను వైసీపీ ప్రభుత్వంలో పరిష్కరించామని తెలిపారు. రైల్వే వంతెనకు రాష్ట్ర నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు ధరలు లేక నష్టపోతున్న సమయంలో అభివృద్ధిపై సమీక్ష చేయకుండా పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇసుక మైనింగ్ దోపిడీ జరుగుతోందని, రోజుకు లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి చర్చకు రావాలని సవాల్ విసిరారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి లెవెల్కు అది సరితూగదు. సో డెఫినెట్గా చేయాల్సిన అవసరం తప్పకుండా. సో ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో మనం చేసింది ఏమీ లేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏమీ అమలు చేసిన పరిస్థితి లేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినట్టు కూడా ఏమీ చేసిన పరిస్థితి లేదు. సో డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అదే కాకోకుండా మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు కమలాపురానికి రావడం జరిగింది. కమలాపురంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని భూమి పూజ చేసేదానికి రావడం జరిగింది. మంచిదే. వచ్చి అది చేసిపోకోకుండా, అదే కాకుండా గతంలో ఏదైనా చేసి ఉంటే దాన్ని మెచ్చుకొని, గతంలో ఎవరైనా కానీ మెచ్చుకొని అతను చేసింది చేసిపోతే మంచిది. అట్లా కాకుండా ఆయన ఏదో గొప్ప పని ఇప్పుడు మాత్రమే చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి దయాలు వేదాలు వల్లించినట్టుగా వల్లించే కార్యక్రమం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ బ్రిడ్జి పూర్తి చేయలేదు అనేది చెబుతూ, సో అది ఎందుకు పూర్తి కాలేదు, సో అదే కాకుండా ఏం అభివృద్ధి కార్యక్రమాలు కమలాపురం నియోజకవర్గం అంతా వద్దులే. ఎందుకంటే నియోజకవర్గం అంతా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరిగింది. కమలాపురం టౌన్కే, ఎందుకంటే ఆయన టౌన్కే వచ్చారు కాబట్టి టౌన్ను అభివృద్ధి మాత్రమే చూస్తే నేషనల్ హైవే నుంచి మొదలు పెడితే నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి 100 కోట్ల రూపాయలతోటి 99% పూర్తి అయిపోయింది. ఒక ఫారెస్ట్ క్లియరెన్సు ఒక అన్ని అంత కలిపిన ఎకరా కూడా ఉండదేమో. దానివల్ల అది కొంచెం డిలే అయిపోయింది. తర్వాత ఎలక్షన్ రావడం జరిగింది. తర్వాత అది గొప్పగా మేమే చేసినామని చెప్పేసి గతంలో ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో అది నేషనల్ హైవే నుంచి, అంటే అడ్డా రోడ్డు నుంచి మొదలు పెడితే ఆ పక్కనే మార్కెట్ యార్డ్ ఉంటుంది. మార్కెట్ యార్డ్లో ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసినామనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.